ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో వెబ్సైట్ ద్వారా అడ్మిషన్లు కల్పించే కాలేజీలలో టాప్ కాలేజెస్ గురించి చెబుతున్నాను. అందులో భాగంగా ఈ వీడియోలో మనము తిరుపతి దగ్గరలో ఉన్న రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ గురించి తెలుసుకుందాము. దీన్నే మనకు ఇంతకుముందు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి అనేవాళ్ళు. గత సంవత్సరం ఇది మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. ఇందులో కూడా మనకు MBU 1, MBU 2 అని మోహన్ బాబు యూనివర్సిటీ 1, మోహన్ బాబు యూనివర్సిటీ 2 అని గత సంవత్సరము రెండుగా ఉండేది. కానీ ఈ సంవత్సరం మనకు దాన్ని ఒకటిగానే మార్చేశారు. MBU TPU దీని ఇన్స్టిట్యూట్ కోడ్. మోహన్ బాబు యూనివర్సిటీ ఇది రంగంపేటలో ఉంది, చిత్తూరు డిస్టిక్ట్. ఇది మనకు స్టేట్ వైడ్గా తీస్తారు. ఇది లోకల్ మనకి ఎస్వి రీజియన్ అని, అదేవిధంగా ఏయు రీజియన్ అని సపరేట్గా ఉండదు. స్టేట్ వైడ్ మెరిట్ అనేది తీస్తారు. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషను. మనకు ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు, అదేవిధంగా ఫీజు, అదేవిధంగా మనకు కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని గమనిస్తే మనకు ఈ యూనివర్సిటీలో మనకు ఫీజు 1,03,000గా నిర్ణయించారు. గత సంవత్సరం ఇది 70,000గా ఉండేది. ఈ సంవత్సరం నుంచి 1,03,000 అయింది. ఇందులో మనకు ఈసీఈలో 168 సీట్లు ఉన్నాయి, ట్రిపుల్ ఈలో 84 సీట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63 సీట్స్, ఈఐఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 42 సీట్లు ఉన్నాయి, సిఎస్సి అంటే సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో 63 సీట్లు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో 42 సీట్లు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్లో 42 సీట్లు, సిఎస్సిలో మనకు 525 సీట్లు ఉన్నాయి. ఇది చాలా మంచి విషయము. సిఎస్డిలో 147 అంటే డాటా సైన్స్లో, సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో 385 సీట్లు ఉన్నాయి. సో మనకు సీట్లు అయితే ఈసారి పెరిగాయి. సో ఎవరైతే విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీని పెట్టుకోవాలనుకుంటారో ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.